ఇప్పుడు రోహింగ్యాల పైన వాళ్ళని అరెస్ట్ చేసి తిరిగి వాళ్ళ దేశానికి పంపడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసినాం కదా, ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద ధర్మరక్ష సభ? చాలా మంచి కార్యక్రమం అది. మనము ఇక్కడనే కాదు, దేశంలో ఎక్కడున్నా కూడా తిరిగి పంపిస్తే మన దేశ ప్రజలందరికీ ఒక ఉండటానికి నీడ చేయడానికి పని దొరుకుతుంది. అడ్డమైన వాళ్ళు వచ్చి ఇక్కడ భారతదేశంలో ఉండటానికి ఇదేంది ధర్మసత్రం కాదు. కావున ఇమీడియట్లీ గవర్నమెంట్ తీయకపోతే మనం అందరం కలిసి కొట్టేలా కొట్టాలి. ఖచ్చితంగా ఈ రోజున్న పరిస్థితిలో ఇది ఖచ్చితంగా అవసరము. ఎందుకంటే 1,00,000 మంది చొరబడి మన ఇప్పుడు స్థానిక ముస్లింలకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఎవరైతే అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చారో వాళ్ళకు మాత్రమే, రోహింగ్యాలకు మాత్రమే ఇది వ్యతిరేక సభ. వాళ్ళను తరిమి కొట్టే వరకు ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఆరంభం మాత్రమే. 15 నిమిషాల సమయం ఇవ్వండి, హిందువులను ఖతం చేస్తా అన్న ఓవైసీ రోజు ఇది చూసి ఉచ్చ పోసుకుంటాడు వాడు. ఇది చూసి వాడికి రాత్రి నిద్ర పట్టదు. అలాంటి పరిస్థితి నుంచి ఎంతగా అంటే వాళ్ళ ఓటు బ్యాంకు కోసం వాళ్ళ ఉపాధిని కోల్పోతున్నారు. ఎక్కడ పూల బండ్లు చూసినా వాళ్ళే, పండ్ల బండ్లు చూసినా వాళ్ళే, ఎక్కడంటే అక్కడ బోటిక్స్ వాళ్ళే, సెల్యూన్స్ వాళ్ళే, ప్రతి ఒక్కటి. అధికారికంగా ఐడెంటిటీ అయితే ఇవ్వలేదు కదా మేడం ప్రభుత్వం. ఈ అక్రమంగా ఓటర్ ఐడి, అక్రమంగా ఓట్ బ్యాంక్ అంటే ఆధార్ కార్డులు సృష్టిస్తున్నారు. ఆధార్ కార్డులు ఈరోజు 1,00,000 మంది ఓట్లు ఎట్లా గెలుస్తున్నారు వాళ్ళు? ముస్లిం ఓటు బ్యాంకు కోసము ఈరోజు ఆధార్ కార్డులతో సహా, ఓటర్ ఐడీలతో సహా వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చి మీరు వెళ్ళి వాళ్ళను ఒకసారి మీ పుట్టుపూర్వత్వాలు ఏంది, మీ తాతల తండ్రులు ఏంది అన్నప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆ ఒక్క మాటలో చాలు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు చెప్పు, మీ అయ్య పేరు ఏందో చెప్పు, తాత పేరు ఏంటంటే తెలియదు వాళ్ళకి. ఆధార్ కార్డు మాత్రమే ఇక్కడ ఉంటుంది. వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఆధార్ కార్డులు కూడా సృష్టించి ఈ హిందువులను ఏదైతే మోసం చేస్తున్న ఓవైసీ అలాంటి వాళ్ళు, ఓవైసీకి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అందరికీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి సగమే ఉంది, ఇంకో సగం కట్ అయిపోతుంది. 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా మనకి రక్షణ సభకి రావడం జరిగింది. కేవలం ఈ ప్రాంత ప్రజలే కాకుండా చాలా ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వచ్చారు. 10,000 మందితో ఈ సభ చేస్తామని చెప్పారు. కాకపోతే 10,000 మంది కాదు, 20,000 మంది కంటే కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే మీడియా సోదరులకు ముందుగా నమస్తే. మాది ఏఎం వెల్ఫరేషన్, మొత్తం హెచ్ఎంఆర్ అంటే మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ 3 యూనియన్లు ఉన్నాయి మావి, 3 రాష్ట్రాల యూనియన్లు. మేము గత 2 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాం. మేము 2 వీలర్ మెకానిక్ లేబర్ యూనియన్ మాది. మా వర్కులో రోహింగ్యా, బంగ్లాదేశ్ వీళ్ళు చొరబడి వచ్చి, మీరు నమ్ముతారో నమ్మరో, ఈరోజు ముస్లిం స్కూల్స్ అని మన గవర్నమెంట్ మన స్కూల్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు. దాంట్లో వాళ్ళ పిల్లలు అంటే మనము ప్రతి పనిలో మాది పూల అమ్మేటి ఉన్నాయి, మా దాంట్లో వాళ్ళు ఫ్రూట్స్ అమ్మేటి ఉన్నాయి, మేస్త్రి పనిలో ఉన్నాయి. ప్రతి పనిలో వాళ్ళే వచ్చేసారు. అంతెందుకండి, చెత్త పనిలో గిట్ట వాళ్ళే వచ్చేసారు. అంత దిగజారి మా దాంట్లో పనిచేస్తారు. ఎవరి కోసమో వచ్చి వాళ్ళ లాభాని కోసము, వాళ్ళ లబ్ధి చెందనీకే, వాళ్ళ పార్టీలో లబ్ధి చెందనీకే ఏదో జరుగుతున్నాయి. కానీ ఇది ఇండియన్కి ఎఫెక్ట్ పడుతుంది. ఇండియన్ మొత్తం ఇండియన్ మన ఇండియన్కి దెబ్బతింటుంది. దీంట్లో మీరు ఒకటే, వీళ్ళు గవర్నమెంట్ని ఒకటే కోరుకునేది, వీళ్ళని తరిమి కొట్టాలని కోరుతున్నాము. దీంట్లో ఎవరైతే స్టార్ట్ చేసారో వాళ్ళ పుణ్యం ఎక్కడో ఉంటుంది. హిందువులని కాపాడడానికి ఎంతో కష్టపడుతున్నారు. హిందువులని కాదండి, ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియన్స్ కాపాడుతున్నారు. ఇది చూడండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ముచ్చింతల్, శంషాబాద్ మండల్. శంషాబాద్ నుంచి వస్తున్నారు కదా. ఈ రోహింగ్యాల ప్రభావం ఈ బడంగ్పేట్, బాలాపూర్ దగ్గరలోనే ఉందా, ఇంకా మన రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లో ఏమైనా ఉందా? మన హైదరాబాద్ మొత్తం కంప్లీట్ రోహింగ్యాలో ఆక్రమించుకున్నారు. ప్లంబర్ కాడికి వెళ్ళి, ఏసీ మెకానిక్ కాడికి వెళ్ళి, ప్రతి గృహ నిర్మాణాలలో ఉన్నటువంటి ఏదో స్కిల్ వర్క్ ఉందో మొత్తంలా వాళ్ళు కబ్జా తీసుకున్నారు. మన హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం. మరియు ఇంకోటి విచిత్రం ఏంటంటే, బిగ్గర్స్ ఉన్నారు కదా, బిగ్గర్స్ మన చౌరస్తాలో అడుకుంటారు చూడు, ఆడ కూడా వాళ్ళే ఉన్నారు. అడుకునే జాగాలో కూడా వచ్చారు అంటే మీరు అర్థం చేసుకోరు. అడుకునే చౌరస్తాలలో కూడా వాళ్ళే కబ్జాలు ఉన్నారు. అంటే మనం ఇంత కళ్ళు మూసుకుంటున్నాం, మనకేం తెలుస్తుందో వాళ్ళు మన లెక్కనే కనిపిస్తారు.
వాళ్ళ ముఖం చూస్తే మన లేకనే ఉంటుంది, కలర్ మన లేకనే ఉంటారు. మళ్ళా వాళ్ళు మన హిందూ దండలు కంకణాలు కట్టుకుంటారు. ఏమని వాళ్ళకి అనుమానం రావద్దు, ఎవరికి అనుమానం రావద్దు, వీళ్ళు కూడా ఇక్కడ లోకల్ హిందువులే అని భ్రమపడే. రోహింగ్యాలను తిరిగి వాళ్ళ దేశానికి పంపడానికి మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అత్యంత వేగవంతంగా ఏ పనైనా సరే పక్కకెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇదొక జాతీయ విపత్తు కింద, జాతీయ విపత్తు జరిగితే ఎట్లయితే స్పందిస్తుందో గవర్నమెంటు, ఆ జాతీయ విపత్తు అని చెప్పేసి ఏమేమైతే కార్యక్రమాలు జరుగుతాయో, ఎంత అతివేగంగా జరుగుతాయో అట్లాంటి వేగవంతమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సూచన, సామాన్య కార్యకర్తగా, బీజేపీ కార్యకర్తగా నేను సూచనిస్తున్నాను. ఇక్కడ రోహింగ్యాలు చొరబడి ఇక్కడ ప్రభుత్వ పథకాలను పొందుతూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నా ఉన్నారు కదా, అందుకోసమని వాళ్ళని తిరిగి పంపాలని ఈరోజు ధర్మరక్షణ సభ ఏర్పాటు చేశారు కదా. రోహింగ్యాల పైన నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య గల కారణం ఏంటంటే, మేము కట్టే ట్యాక్స్ కానీ, మేము కట్టే ఏవైతే ఉన్నాయో అక్రమ గుడిల నుంచి కూలగొట్టడం కానీ, మా అమ్మవార్లను మేము పూజించే అమ్మవార్లను కానీ వాళ్ళు ఎవరెవరు ఎక్కడి నుంచో వచ్చి మేము కట్టే ట్యాక్స్ పన్నులు వాళ్ళు తినడం జరుగుతుంది. వీళ్ళందరినీ దేశం నుంచి బహిష్కరించాలని ఈ కార్యక్రమానికి మేము వచ్చినామన్నా. మేము యూత్ అందరం ఒకరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినామన్నా. ఇంతేనా? ఈ రోహింగ్యాల వల్ల ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి? చాలా ఇబ్బందులు ఏర్పడుతుంది అన్న మాకైతే. హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు కదా, అందులో కూడా వీళ్ళ పాత్ర ఏమైనా ఉందనుకోవచ్చు? ఉందన్న, వీళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఏందే, వాళ్ళ చేతులు ఏందే దీనిపైన ఎవ్వరూ చేయరు. ఈ దేశంలోకి అక్రమంగా వచ్చినటువంటి వలసవాదులు మయన్మార్, బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లింలు ఈ బాలాపూర్ ప్రాంతంలోనే ఇక్కడే స్థానికంగా ఉంటూ ఇక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అరాచక శక్తులకు ఇదొక అడ్డాగా మారిపోయింది. బాలాపూర్ గణేష్ అంటేనే ప్రపంచంకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మళ్ళీ ఇలాంటి పేరు ప్రఖ్యాతలున్న మన హైదరాబాద్ అనేది బాలాపూర్ ఒక గుండెకాయ లాంటిది, హిందుత్వానికి కూడా ఒక ఊపిరి. అలాంటి ప్రాంతంలో మతోన్మాదులు, అరాచకాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇలాంటి వ్యక్తులను తరిమి కొట్టే ప్రయత్నంలోనే మన భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ సేన యొక్క ఈ ధర్మరక్షణ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ చేయడం ఎట్లా అనిపిస్తుంది? సభ చేయడం సంతోషం. ఇప్పటికైనా హిందువులలో ఉన్న అన్ని పార్టీలు కూడా అందరు కూడా ఐకమత్యంగా ఉండాలి. మరి మన రక్షణ కోసం, మన ధర్మం కోసం, మన దేశం కోసం, మన కోసం, మన గ్రామ కోసం, మన ఊరి కోసం, మన ప్రజల కోసం, ఈ మట్టి కోసం, ఈ మట్టిలో పుట్టిన మనుషుల కోసం, మన ఆడపిల్లల కోసం లవ్ జిహాద్, భూ జిహాద్, ఈ పనులు అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళకి ఎవరైతే రక్షణ కనిపిస్తారో వారికే మనం ఓటు బ్యాంక్గా మారి హిందుత్వానికి ఎవరైతే ఊపిరిగా ఉంటారో వారికే సపోర్ట్ చేసి మద్దతు ఇస్తేనే మన హిందువులకు రక్షణ, మాన ప్రాణాలు కాపాడగలిగే పార్టీ నాయకులు ఇది ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలలో హిందువులు కానీ వాళ్లకు అలాగే ఓటు బ్యాంక్గా మారి వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే మన హిందువులు కూడా కొంతమంది నాయకులు ముస్లింల యొక్క పార్టీలలో సెక్యులర్ అనే పదాన్ని ముసుగులో ఉండి మన హిందువులనే గాయపరుస్తారు. మన శరీరాన్ని మనమే ఒక కత్తితో పొడుచుకుంటున్నాం. అందుకోసమే హిందువులందరూ కూడా ఆలోచించాలి. మన ధర్మం కోసం, దేశం కోసం ఎవరు పనిచేస్తారు, ఈ ప్రాంతం ప్రసిద్ధిని, ప్రఖ్యాతని ఎవరు కాపాడుతారు, ఈ ప్రాంతాన్ని అపవిత్రం ఎవరు చేస్తారు. మరి ఈరోజు ఎక్కడ చూసినా ముస్లిం వ్యక్తులు, మతస్థిముల వ్యక్తులు మన హిందూ దేవాలయాలపైన ఎందుకు దాడులు చేస్తారు? చాలా దేవాలయాలలో కూడా వెళ్ళి తగలబెడుతున్నారు, కూలగొడుతున్నారు. మరి ఏ ఒక్క హిందువు అయినా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మసీద్లో కానీ, దర్గాలో కానీ అపవిత్రం చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఎలాంటి మీడియా ఛానల్లో వచ్చిందా? పొద్దున్న లేస్తే హిందువుల మీద, హిందూ ధర్మం మీద. ఇప్పుడున్నటువంటి స్థానిక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింలకు ఓటు బ్యాంక్, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటారు. మరి మీ ముస్లింలు అంతా వేస్తేనే, అంతమంది ముస్లింలు వేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావా? హిందువుల ఓట్లతో నువ్వు ముఖ్యమంత్రి కాలేదా? నువ్వు ఒక హిందువే కదా, మళ్ళీ నీకెందుకు ఈ చొరబాటుదారులని పోలీసులకు ఎందుకు సంఖ్యలు వేసినావు? మన హైదరాబాద్ పోలీసులు దేశంలోనే నంబర్ 1 పోలీసులు అంటారు కదా, అలాంటి పోలీసులకు సంఖ్యలు వేసి చొరబాటుదారులను పట్టుకోకుండా వారి చేతులని, కాళ్ళను కట్టేసారు. పోలీసులకు కనుక స్వేచ్ఛ ఇవ్వగలిగితే ఇలాంటి దుర్మార్గుల దృష్టిలను ఒక గంటలో బాలాపూర్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చెర్లపల్లి, ఇక్కడ అల్వాల్, సికిర్, ఎలాంటి ప్రాంతాల్లో అందరూ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నారు, తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు, భారతదేశం మొత్తం ఈ నా కొడుకులు ఈ యొక్క రోహింగ్యా వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళు ఏరివేయనికైనా ఈరోజు శనివారం 2 గంటలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మాకెక్కడ కనబడ్డ ఈ యొక్క రోహింగ్యాలు ఇప్పటి నుంచి వాళ్ళని ఏరి పారేస్తాం ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి సైలెన్స్ ఉన్నాం. ఇప్పటి నుంచి బంగ్లాదేశ్లో మా హిందువులని ఏ విధంగా ఈ నా కొడుకులు రక్తం చిందిస్తున్నారు మీరు చూస్తున్నారు. సో ఈ రోజు నుంచి అక్కడ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ వచ్చిన రోహింగ్యాలో కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఈ యొక్క సభ నుంచి నేను హెచ్చరిస్తున్నా. ఎవరైనా సరే బంగ్లాదేశ్ కుక్కలారా ఉంటే తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి. అంతేగాని మా దేశానికి వచ్చి ఇక్కడ మీ కుల వృత్తులలో జరుగుతాము, మీరు మీ బిజినెస్లలో దొరుకుతాము, ఇక్కడ మేము ఇళ్ళను కొంటాము, ప్రాపర్టీలు కొంటాము అంటే మాత్రం ఊకిన పరిస్థితి లేదు. ఈరోజు నుంచి ప్రతి ఒక్క హిందూ కంకణం కట్టుకొని మీ ఈ సంగతి ఏంటో చూసామని ఈ యొక్క సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.